డే 1 వైజాగ్ సమ్మర్ వర్క్షాప్ స్టార్ట్ అయిందండి. సార్ ఈరోజు ఇంతకీ యాక్టివిటీస్ ఏం చేపిస్తున్నారు? ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో మేజర్గా ప్రతి కంపెనీ కోరుకునేది అంటే ఒక ఎంప్లాయ్ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతున్నాడా, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే మైండ్ సెట్ ఉందా లేదా, అట్ ద సేమ్ టైం అతి తక్కువ రిసోర్సెస్తో వీళ్ళు ప్రొడక్టివిటీ పెంచుతున్నారా తగ్గిస్తున్నారా, ఇవే మేజర్ ఈరోజు ప్రతి కంపెనీ కోరుకునేది. అది మన జీవితానికి ఉపయోగపడుతుంది, రేపు ఎక్కడైనా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కానీ జాబ్ చేసినప్పుడు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే ఇంటెన్షన్తో మా డే 1 స్టార్ట్ అయిందండి. పిల్లలకి వెరీ లిమిటెడ్ రిసోర్స్ ఇచ్చి ఎవరిని కూడా ఇలాగే చెయ్యండి అని బౌండరీ పెట్టకుండా వాళ్ళ మైండ్ సెట్ గ్రోత్ని తగ్గట్టుగా, వాళ్ళ క్రియేటివ్ థాట్ ఎక్స్పాన్షన్ని తగ్గట్టుగా మీరు చెయ్యొచ్చు అని చెప్పినప్పుడు, బిలీవ్ మీ, అందరికి ఇచ్చింది ఒకే రిసోర్స్, బట్ ఒక్కొక్కరి అవుట్పుట్, ఒక్కొక్కరి ప్రజెంటేషన్, ఒక్కొక్కరి వే ఆఫ్ థాట్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. పేరెంట్స్ మీలో ఎంతమంది ఒప్పుకుంటారు ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్? ఖచ్చితంగా ప్రతి కిడ్ యూనికే. కానీ మనమే తెలియకుండా ఒక బౌండరీ కేసి అందరు ఇదే మైండ్ సెట్లో ఉండాలని పెంచడం కాదండి. దయచేసి ఈరోజు నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ మెచ్యూర్ అయ్యే విధంగా చూడండి. ఈరోజు పేరెంటింగ్ క్వశ్చన్, మీ పిల్లల్లో మీకు నచ్చిన యూనిక్ క్వాలిటీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో మా ఇంటెన్షన్ కూడా పిల్లల్ని భవిష్యత్తుకు రెడీ చేయడమే. అందులో భాగంగా ఈరోజు ప్రాబ్లమ్ సాల్వింగ్ అట్ ద సేమ్ టైం క్రియేటివిటీ మీద యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పిల్లలకి డిన్నర్కి ముందు స్పెషల్ క్లాసెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్